ఏంటో శాంతి, చిట్టుతల్లికి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తటం లేదు. ఎందుకో ఏంటో అర్థం కావటం లేదు. నువ్వీ మౌనవ్రతం విరమించవా? ఓ, ఈరోజు సాయంత్రం 4 గంటలకి మౌనవ్రతం వీడతావా? 4 రోజులా? ఒక్క రోజుకే శివ నీ మౌనవ్రతానికి 100 అర్థాలు తీసి తెగ బాధపడిపోతున్నాడు. ఇక 4 రోజులంటే ఏమైపోతాడో ఏమోనని భయంగా ఉంది. సుజాత, నేను చిట్టుతల్లి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానే. ఫోన్ చేసిందా అండి? అది నేను చేస్తే ఎత్తట్లేదు, అందుకే వెళ్దాం అనుకుంటున్నా. రావద్దని చెప్పిందిగా. అన్నయ్య, నీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే సాయంత్రం ఇచ్చేస్తా. ఎందుకురా? చిల్లర లేదా? మారిపోయావు అన్నయ్య, పూర్తిగా మారిపోయావు. నేనేమన్నా 200, 300 అడిగానా చిల్లర లేదంటానికి? 1000 రూపాయలు అడిగాను, దానికి చిల్లరేంటి? నీ దగ్గర ఉంటే సైలెంట్కి ఇచ్చేయి. ఏంటో కొంతమంది చిల్లర లేదు అని తప్పించుకుంటే కొంతమంది మనుషులతో మాట్లాడటమే మానేశారు. ఇలా దొంపతాగా. సుజాత, కాస్త వాడికి అర్థమయ్యేలా ఫోన్ చేసి చెప్పు. నా వల్ల కాదండి. అది కాదు సుజాత, వాడు నీ మాట వింటాడు. అసలు వీళ్లలో ఇంత మార్పు ఎందువల్ల వచ్చింది? చిట్టుతల్లో లేకుంటే చెల్లమ్మను అడగాలి. బ్రహ్మం గొలుసు ఇవాళ సాయంత్రం ఇస్తా అన్నాడు కదా, దాన్ని తీసుకెళ్లి అడుగుతా. అడిగి తీరదాం. ఏదో ఆలోచిస్తున్నాడండి. తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకోవాలి. ఏదో ఆలోచిస్తున్నాడండి అనొద్దు, ఏదో కొంప ముంచబోతున్నాడు అను. చివరికి నన్ను చూసి నవ్వుకునే వరకు వచ్చిందనమాట. నవ్వుకోండి. వీటన్నిటికీ ఒక పరిష్కారం నేను ఆలోచించే ఉంచా. దాన్ని బయటికి తీస్తా, మిమ్మల్ని కోస్తా. సుజాత, వాడికి అర్జెంట్ గా ఫోన్ చేసి చెప్పు. నాకు అసలు టెన్షన్ గా ఉంది. వాడు ఏవో కాయితం చేస్తాడో ఏమో. అమ్మా, కాస్త నీ మౌనవ్రతం మొదలమ్మా. ఏంటన్నయ్య, 1000 రూపాయలు కాదు కదా, కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వద్దు అని శాంతికి చెప్తున్నావు కదా. శివా, ఫోన్ లిఫ్ట్ చేయి. ప్లీజ్ చదినా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కనీసం ఊహించలేదనుకున్నావా? దానికి ఇంకా ఫోన్ ఎందుకు వదినా? వాడు అలాగే అంటాడు, నువ్వు చెయ్యి. చూసావా, ఆ యదవకు ఫోన్ ఎందుకు డబ్బు దండగా అంటున్నాడు. అంతేగా? కాదయ్యా, ముందు నా ఫోన్ తీసుకో చెప్తా. ఏం చెప్తావు వదినా? ఫోన్ తీసుకుంటే ఏం చెప్తావు? శివ, వేళకింత పెడతారు, తినో పక్కన కూర్చో, డబ్బులు మాత్రం అడక్కో అని వీళ్ళు అంటున్నారు అని చెప్తావు. అంతేగా? నా వల్ల కాదండి. నువ్వెందుకు వదినా బాధపడతావు? బుద్ధి లేనోళ్ళు బాధపడాలి, బంధాలు లేనోళ్ళు బాధపడాలి, బాధ్యత లేనోళ్ళు బాధపడాలి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. కాస్త ఆగరా. వెళ్తున్నాను కదా, మళ్ళీ చేయి జాపి చూపించి చెప్పాలా? నువ్వు వెయ్యి ఒప్పుతో వెళ్ళేనా? నాకు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్తున్నా. అమ్మా, కాస్త నువ్వు ఆ మౌనవ్రతాన్ని వదిలేస్తే ఏదో టైం చూసుకుని తిరుపతి గుండు కొట్టేస్తాను వాడికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి? వాడు ఎడకపోయావా? సంతాను ఏంటి నువ్వు మాట్లాడేది? పాపా, బుర్ర హీట్ ఎక్కిందన్నావుగా, ఇదిగో ఐస్ క్యూబ్స్ తెచ్చాను, తల మీద పెట్టనా? ఓ నో, వాట్ ఇస్ దిస్? ఐస్ ప్యాక్ లేదా? పూర్ ఫెలోస్, లేనట్టుంది. దీంతో అడ్జస్ట్ చేసుకో పాపా. ఎవరా ఇడియట్స్? ఛే, నా మూడ్ అంతా అప్సెట్ చేశారు. వాళ్ళు రాగానే అడుగుదాంలే పాపా. వాళ్లే కాదు బాబు, ఎవరొచ్చినా షూట్ చేసి పారే. అలాగే పాపా, ఎవరొచ్చినా సరే కాల్ చేతలు పడేస్తా. చిట్టి తల్లికి చెల్లెమ్మకి అక్కడ జరిగిందంతా చెప్తే గాని నాకు మనశ్శాంతి లేదు. వీళ్ళ చెవులు ఖాళీగా ఉన్నాయో లేదో. నువ్వు కూల్గా ఉండు. చెల్లెమ్మేంటి ఇంత స్టైల్గా తయారైంది? నెత్తి మీద గిన్నె పెట్టుకుందా? ఈడెవడో చెల్లెమ్మా,
ఏంటి చెల్లమ్మ బాగా ఓవర్ హీట్ చేసిందా? నెత్తి మీద ఐస్ పెట్టుకున్నావు? బాబు ఆ పాప. ఓహో, ఏంటి చెల్లమ్మ ఇంట్లో కోడలు ఉండగా పనుని పెట్టుకున్నావు? ఎవరా నువ్వు? చెల్లమ్మ పనులు మనకి ఎదురు తిరగకూడదు. వీళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. ఏయ్ హూ ఆర్ యు మ్యాన్? ఓహో, చిట్టి తల్లిని బయట పంపించావా? ఏ ఊరు వెళ్ళారు? బాబు ఎవడు వీడు? ఏయ్ వినపట్లా? ఇద్దరికి కాఫీ అట. వెళ్ళి పట్రాపా. ఏంటి ఇంకా చూస్తున్నావు? ఇలా పాపా కాల్చేనా? ఏంటి షుగర్ తక్కువ వేసి తీసుకొస్తావా? నాకు చెల్లంకి షుగర్ ఏం తక్కువ లేదు కానీ వెళ్ళి తీసురాపా. సర్లే, పాలే లేనప్పుడు నువ్వేం చేస్తావు? వదిలే. పాపా వాట్ కెన్ ఐ డు? యు వెయిట్ బాబు, అసలు వీడెవడో కనుక్కుందాం. వాళ్ళు వెళ్ళి వీణ్ణి పంపించుండొచ్చు కదా. పాపా 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 నీ తెలివితేటలు అమోఘం. నే వెళ్ళి కాఫీ తీసుకొస్తా, చూద్దాం ఇంకా ఏమంటాడు. పాపా కళ్ళు నెత్తికెక్కితే అలాగే ఉంటది. చెల్లమ్మ ఇలాంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చావమ్మా? బాబు బాబు. కాఫీ క్యాన్సిల్, యు కమ్ హియర్. మళ్ళీ అలాగే ఎక్కడికి? పాపా. ఇప్పుడే కదా చెల్లమ్మ తొందరగా తీసురా అంటుంది. ఎలా? ఏయ్, నిన్ను వాళ్లే పంపించారు కదా. ఓకే, కాఫీ పొడి లేదు అంటే టీ అనే తీసురా. పాపా నేనన్నా చచ్చిపోతా, లేకపోతే వీణ్ణైనా చంపేస్తా. పాలే లేనప్పుడు నువ్వేం చేస్తావు? వదిలే. సారీ చెల్లమ్మ, ఆ బ్రహ్మంగాడు ఇంకా గొలుసు చేయలా, లేకపోతే ఇప్పుడే తీసుకొచ్చి నీకు ఇద్దును. చెల్లమ్మ నీకు సంగతి చెప్పాలి, శాంతి నాతో అస్సలు మాట్లాడట్లేదు. బాబు ఏం చేద్దాం వీడిని? చెల్లమ్మ పనోడితో ఓ మాటలేంటి, నువ్వు నా మాట విను. పనోళ్ళని నెత్తిన పెట్టుకుంటే పుట్టు ముంచుతారు. పాపా రివాల్వర్ తేనా? షూట్ చేసేస్తావా? కత్తి తీసుకురానా? వీడిని పొడి చేస్తావా? లాభం లేదు చెల్లమ్మ, వీడిని నువ్వు కంట్రోల్ చేయలేవు. నీ సంగతి చెప్తా. అరే పదరా, టీ పెడదు పదా. పాపా ఏం చేయను వీడిని. బాబు. పాపా. ఏయ్! బాబోయ్. బాబు అసలు వీడెవడో తెలియాలి అంటే పారిపోకుండా కట్టి పారేయాలి. అలాగే పాపా. చూసావా చెల్లమ్మ, ఒక్కసారి మెడపెట్టి గెంటిన వెంటనే దారిలోకి వచ్చాడు. నువ్వు ఇలా చెప్పినంటే అలా వెళ్ళాడు. దట్ ఈస్ కంట్రోల్. నేను చేస్తా. కాఫీ ఏదమ్మా? ఇదిగోనమ్మా. అది తాడ్రా సన్నాసి. పాపా, కాఫీ అది పెడతా. గట్టిగా పట్టుకో. ఇది తినండి. Come on, బాబు. బాబాయ్, ఏయ్, నానా నానా చిట్టు తల్లి. బాబు వాట్ ఈస్ దిస్? ఏయ్ ఈయన మీ నాన్న? అవును పాప మేడం, ఏమైంది? ఎందుకు దిలు కట్టేశారు? నువ్వు ఆగు. మీరేం మాట్లాడినా అస్సలు సంబంధం లేకుండా మాట్లాడాడు కదా. అవును, ఏ ఒక్కటి సరిగ్గా చెప్పలేదు. చెప్పడు చెప్పలేడు కూడా. బట్ వై? మీరు వై అన్నా జెడ్ అన్నా మా నాన్న వల్ల కాదు పాప మేడం. ఏంటి చిట్టు తల్లి, నన్ను ఇలా కట్టేసిన వాళ్ళతో నువ్వు అలా తీరిగ్గా కబుర్లు చెప్తున్నావు? ఏంట్రా కబుర్లు చెప్తుందా? ఊరుగొర పొట్టాడా. బాబు సార్, ఆయన మాట్లాడమే గానీ మనం చెప్పేది వినబడదు. ఆయన ఓ పెద్ద సౌండ్ ఇంజనీర్. మావయ్య మీరు వెళ్ళండి. ఏయ్ నువ్వాగు, మర్యాదగా మాకు సారీ చెప్పి వెళ్ళమను. వదిలే చెల్లమ్మ, పనులంటే ఇలాగే ఉంటారా? బాబు మళ్ళీ మొదలు పెట్టాడు. లెట్స్ గో. నువ్వు పద పాప, నేను వస్తా. పాపం చెల్లమ్మ ఎంత బాధపడుతుందో. అయినా ఈడెవడో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో? పాపా నాన్న నేను ఫోన్ చేసి చెప్తాను. అది కాదు, వెళ్ళు నాన్న. నేను బయటికెళ్ళి టీ తాగల. ఏంటో ఇంట్లో అందరూ మారిపోయారు. చిచ్చిచ్చి. ఏయ్! నాగు పాము పగ 12 ఏళ్లే, కాని బాబుగాడి పగ 100 ఏళ్ళు. అబ్బో! పాపా! పాపా! వీడు గనక చిట్టుతల ఇంటికి వెళ్తే కొంపలు అంటుకుంటాయి సుజాత. అదేగా చెప్పేది, మీరు కూతురుకు ఫోన్ చేయమంటే చేయరు. నేను అదేగా చెప్తున్నాను, ఈయనేమో ఫోన్ చేయమంటే చేయట్లేదు. అదేనమ్మా నేను చెప్పేది, చిట్టి తల్లికి
నువ్వు ఫోన్ చేసావా? సుజాత, నాకు సంచిలో 2 లుంగీలు ఒక షర్టు పెట్టివు. ఎందుకండి? కాశీకెళ్ళి సన్యాసం తీసుకుందామని. అమ్మా, నువ్వు ఇలా 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 అని ఎన్ని సైకిల్ చేసినా నాకు అర్థం కావట్లేదు. వదిలే. చీ 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 చీ. ఎవరికి బాధ్యత లేకుండా పోయింది. నీ ఒక్కడికే బాధ్యత ఉందిరా. అనన్నయ్య అను, ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వచ్చావని ఒక చిన్న పిల్లని అడిగినట్టు అడుగుతున్నావు. నాకు బాధ్యత తెలిసిందన్నయ్య, నీలా కాదు. వదినా, చెల్లెం కూడా చాలా మారిపోయింది వదినా. నువ్వు అక్కడికి వెళ్ళావా? చెప్తున్నా కదా మారిపోయిందని. మారలేదని బొక్కాయిస్తావేంటి? అది కాదయ్యా, నువ్వక్కడికి వెళ్ళావా? మరి ఇందాక నుంచి చెప్పవే. అరే, నువ్వు ఫోన్ ఎత్తు ఫోన్. ఫోన్ ఎందుకన్నయ్యా? చెల్లెమ్మ కూడా మారిపోయిందని చెప్తానే ఉన్నాను కదా. ఎత్తు ఫోన్ ఎత్తు. చెప్పన్నయ్యా. రే, నువ్వు ఇప్పుడు చెల్లెమ్మింటికి వెళ్ళావా? నీకెన్నిసార్లు చెప్పాలన్నయ్యా? చెప్పేది పూర్తిగా వినరా. నువ్వు చూసిన ఆమె చెల్లెమ్మ కాదు. ఆహా, మరెవరో? చెల్లెమ్మ. నీకేమైనా మెంటలా అన్నయ్యా? చెల్లెమ్మ కాదు అని మళ్ళీ చెల్లెమ్మే అని, చెల్లెమ్మ అని 2 సార్లు చెప్తాంటనయా? కర్మ. ఆవిడ నందిని చెల్లెమ్మ కాదురా. ఈవిడ వేరు. ఈవిడ పేరు పాప. నందిని చెల్లెమ్మ సిస్టర్ అన్నమాట. చూసావు వదినా, ఆవిడ చెల్లెమ్మ కాదట, చెల్లెమ్మ సిస్టర్ అట. కొంతమంది మాట్లాడటమే మానేశారు, కొంతమంది అబద్ధాలు ఆడటం మొదలెట్టేశారు. చివరికి చెల్లెమ్మ కూడా పనోడి చేత నన్ను కుర్చీకి కట్టించి కొట్టించింది. అంటే ఈయన చెప్పబట్టే కదా చెల్లెమ్మ నన్ను కొట్టించింది. నన్ను కట్టేసి పిచ్చగొట్టుడు కొట్టడం ఈయనకి అలవాటే కదా. రే, ఫోన్ ఎత్తు. చెప్పన్నయ్యా. వంటకెళ్దాం పద. ఎక్కడా? ఎక్కడికో చోటికి నన్ను తీసుకెళ్తాగా. సరే సుజాత, నేను దారిలో డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాను. అమ్మా, నువ్వు మాత్రం మౌనవ్రతం వదలకపోతే నేను దీన్ని వదిలేస్తాను. నువ్వు వదల. ఎంత ఇస్తారు? వెజ్జే కదా.